ఈ వీడియో ముఖ్య ఉద్దేశం రానున్న యువతకి బలోపేతం చేయాలన్నదే నా ముఖ్య ఉద్దేశం. అన్న ఫోటోగ్రఫీకి ఎడిటింగ్ కి పెట్టుబడి ఎంత అవుతుంది, ఆదాయం ఎంత వస్తుంది, ఏ ప్రొఫెషన్ లోకి వెళ్తే మంచిది, చాలా మంది యువత అడుగుతున్నారు. వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నాను. క్యాండిడ్ ఫోటోగ్రఫీ 3 నుండి 4 లక్షల పెట్టుబడి. ఒక రోజు షూట్ కి వెళ్తే క్యాండిడ్ ఫోటోగ్రాఫర్ 10,000 రూపాయలు ఛార్జ్ చేస్తాడు. ఫోటోగ్రాఫర్ కి నో కరెక్షన్, నో చేంజెస్, సింగిల్ పేమెంట్ ఇచ్చేస్తారు. ఆల్బమ్ డిజైనింగ్ కి 2 నుండి 3 లక్షల రూపాయలు పెట్టుబడి అవుతుంది. అంటే మన ఇంటీరియర్, షాప్ అడ్వాన్స్, ఇన్వర్టర్, కబోర్డ్స్, ఎక్స్ట్రా అన్ని కలిపి. ఇక్కడ ఒక రోజు తీసిన క్యాండిడ్ ఫోటోగ్రఫీ వెడ్డింగ్ ఈవెంట్ లో తీసిన ఫుటేజ్ మినిమం 100 షీట్లు ఉంటుంది. ఆ 100 షీట్లు మనం ప్రీమియం లో ఆల్బమ్ డిజైనింగ్ చెయ్యాలంటే మినిమం 10 రోజులు పడుతుంది. అంటే మనకు రోజుకి 1000 రూపాయల ఆదాయం మాత్రమే వస్తుంది. ఇది కూడా క్లయింట్ కరెక్షన్ వెంటనే చెప్తే. లేదు, కొంతమంది నెల రోజులు పట్టొచ్చు, కొంతమంది 2 నెలలు పట్టొచ్చు, కొంతమంది 3 నెలలు పట్టొచ్చు, కొంతమంది అసలు పట్టుకెళ్ళకపోవచ్చు. ఇక్కడ పేమెంట్ మాత్రం ఆల్బమ్ డిజైనర్ కి 10,000 రూపాయలు, అంటే 100 షీట్ల ఆల్బమ్ కి 100 రూపాయలు తీసుకుంటే 10,000 రూపాయలకి 5,000 రూపాయలు అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది. మిగతా 5,000 రూపాయలు ఇలా కరెక్షన్ చెప్పాలి, మనం చెయ్యాలి, అప్పుడు ఇవ్వాలి. అది ఎన్నాళ్ళైనా పట్టు. అదే ఫోటోగ్రాఫర్ నో కరెక్షన్, నో చేంజెస్, సింగిల్ పేమెంట్. దీన్ని మీరు కంపేర్ చేసి ఆలోచించుకోండి. అంటే ఒక క్యాండిడ్ ఫోటోగ్రాఫర్ ఒక రోజుకి 10,000 రూపాయలు సంపాదించగలుగుతాడు. ఎన్ని? 4 లక్షల రూపాయల పెట్టుబడితో. ఇదే 3 లక్షల రూపాయల పెట్టుబడితో ఒక ఆల్బమ్ డిజైనర్ 10 రోజులకి 10,000 రూపాయలు సంపాదించగలుగుతాడు. అది కూడా రోజుకి 1000. అది కూడా కరెక్షన్ అయ్యి మిగతా పేమెంట్ వచ్చేటప్పటికి ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. అది గ్యారంటీ. ఈ 10 రోజులు చేసిన ఆల్బమ్ కి కరెక్షన్స్ ఉంటాయి, అడ్వాన్స్ పేమెంట్ ఉంటుంది, చేంజెస్ ఉంటాయి. ఈ కరెక్షన్స్ నెల పట్టొచ్చు, 2 నెలలు పట్టొచ్చు, అసలు చెప్పకపోవచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఆలోచించు. అలాగే రెగ్యులర్ ఫోటోగ్రఫీకి 8,000 రూపాయల నుంచి 7,000 రూపాయల దాకా ఛార్జ్ చేస్తారు. క్యాండిడ్ కి ఒక 10,000, అంటే ఆ రెండింటికి 2,000, 3,000 డిఫరెన్స్ ఉంటుంది. రెండింటికి అంతే. కానీ ఈ రెండిట్లు ఇద్దరు కలిపి ఒక రోజులో తీసిన ఆ ప్రోగ్రామ్, అంటే వీళ్ళిద్దరూ కలిపి ఒక 20,000 రూపాయల దాకా ఛార్జ్ చేస్తారు. 20,000 రూపాయలు ఛార్జ్ చేసిన ఆ వర్క్ మనం 100 షీట్లు మినిమం ఉంటుంది. అంటే క్యాండిడ్ వీడియో పెట్టుకున్నారంటే ఆ రేంజ్ ఉన్న వాళ్ళే పెట్టుకుంటారు. 100 అబౌవ్ 100 షీట్లు మీరు చేయాలంటే 10 రోజులు సుమారు పట్టుద్ది. 10 రోజులకి మీకు వచ్చేది 10,000 మాత్రమే. అంటే రోజుకి 1000 రూపాయలు మాత్రమే సంపాదన. అదే మీరు ఒక క్యాండిడ్ ఫోటోగ్రఫీ, రెగ్యులర్ వీడియోగ్రఫీ కొనుక్కుంటే 8,000 రూపాయలు రోజుకి వస్తుంది. క్యాండిడ్ వీడియోగ్రఫీకి వెళ్తే 10,000 వస్తుంది. అందుకే అందరూ ఇప్పుడు ఆల్బమ్ డిజైనింగ్, వీడియో ఎడిటింగ్ నుంచి షిఫ్ట్ అయిపోతున్నారు. చివరగా ఏ ప్రొఫెషన్ ని ఎక్కువ చేయాలనే కాదు, తక్కువ చేయాలన్నది కాదు, రానున్న యువత ఆర్థికంగా బలోపేతం అవ్వాలన్నదే నా ముఖ్య ఉద్దేశం. నా అనుభవాలను మాత్రమే చెబుతున్నాను. మీరు కూడా 10 మందిని అడిగి తెలుసుకోండి. మరొక వీడియోలో రేపు మళ్ళీ కలుద్దాం. సదా మీ సేవలో, మీ భాస్కర్. సైనింగ్ ఆఫ్. జై హింద్.